ఇది కథానిక. వద్దు మోక్షజ్ఞ, వద్దు. వాటి దగ్గరికి వెళ్ళొద్దు. నీ తల్లిదండ్రుల పిండాలను గ్రహించడానికి అవెందుకో భయపడుతున్నాయి. దానర్థం వాళ్ళు ప్రేతాత్మలుగా భయంకరంగా తిరుగాడుతున్నారు అన్నాడు. ఇలా ఒక్కసారి కాదు, పిండాలు పెట్టిన ప్రతి సంవత్సరం అలాగే జరిగేది. కొంతకాలానికి తాతయ్య మణికంఠ, ఆ తరువాత మరో 6 నెలలకు నానమ్మ కళ్ళు మూశారు. మళ్ళీ నేను ఒంటరినైపోయాను అంటూ ఆ కథను నీల్కు చెప్పడం ముగించాడు మోక్షజ్ఞ. ఒకసారి నేను యాదృచ్ఛికంగా బజార్లో వెళ్తూ టీవీ చూడ్డం జరిగింది. ఒక పాత బంగళా కూలగొడుతుంటే అందులో ఒక వజ్రం దొరికిందని వార్తల్లో చెప్పారు. ఆ వజ్రానికి నువ్వు నీల్తారా అని పేరు పెట్టావని చూపించారు. జరిగేదంతా యాదృచ్ఛికం కాదు, భగవతేచ్ఛే అని అనిపించింది. కారణం 100 ఏళ్ల క్రితం మా ఊర్లో కనపడకుండా పోయిన ఆ వజ్రం పేరు నీల్తార కాబట్టి. ఆ వజ్రాన్ని నేనెప్పుడూ చూడకపోయినా ఈ వజ్రమే ఆ వజ్రమని నా మనసుకు తోచింది. దాన్ని ఎవరు దొంగిలించారో, ఎక్కడెక్కడ తిరిగిందో అనేది నాకు తెలీదు. నేను ఆలోచించిందల్లా, ఈ వజ్రాన్ని మా ఊర్లోని శివుడి మెడలో అలంకరిస్తే మా ఊరికి మాకు జరిగిన అరిష్టాలు తొలగిపోతాయని. ఆ నీల్తారను ఎలా సాధించాలి అని ఆలోచిస్తున్నప్పుడు మీ మాల్ ఇనాగ్యురేషన్కి నన్ను పిలిచారు. అక్కడే తెలిసింది నీకు తారా అనే అమ్మాయి మీద మనసైందని. అప్పుడొచ్చింది నాకు ఆలోచన. దైవోపాసకుడిగా ఉన్న నేను ఆ క్షణంలో క్షుద్రోపాసకునిగా ఆలోచించాను. తారలో ఒక ఆత్మను ప్రవేశపెడితే తన వింత ప్రవర్తన చూసి నువ్వు నా దగ్గరకు వస్తావని, అప్పుడు నీతో ఆ నీల్తారను తెప్పించుకుందామని అనుకున్నాను. కానీ ఆ ప్రయోగానికి ముందే నువ్వు తారను నీదాన్ని చేయమని నన్ను వెతుక్కుంటూ వచ్చడిగావు. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. నీల్తార వజ్రం నా చేతిలో పడగానే మనసులో మా మణికంఠ తాతయ్యకు నమస్కరించుకొని, ఇదే నా చిట్ట చివరి క్షుద్ర ప్రయోగం అని ప్రార్థించి తారలో ఒక ఆత్మను ప్రవేశపెట్టాను. నా కోరికేంటంటే, ఈ నీల్తారను మా ఊరి శివుడి మెడలో అలంకరించి మా తండ్రి తాతల ఆత్మలకు శాంతి చేకూర్చాలని. తరువాత మా తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయగలను అని అనుకున్నాను. కానీ ఎందుకో ఇప్పటికీ అది సాధ్యం కావట్లేదు. ఇక తారలో నుంచి ఈ ఆత్మను తొలగించాలనుకున్నాను. కానీ అది కూడా సాధ్యపడలేదు. అప్పుడు అర్థమైంది, మనిషి శరీరంలోకి ఆత్మను ఆవాహనైతే చేయగలిగాను, కానీ ఎన్నో సంవత్సరాలుగా అసలు అభ్యసించని క్షుద్ర విద్యలోని కొన్ని మంత్రాలను మర్చిపోయానని. అందువల్ల ఆత్మను విడదీయలేకపోయాను. 1 నెల రోజుల క్రితం అమ్మానాన్నలకి పిండాలు పెడితే ఎప్పట్లాగానే గోవులు బెదిరిపోయాయి. ఎప్పుడూ రాని ఆలోచన ఒకటి ఆ రోజు చటుక్కున వచ్చింది. అదేంటంటే, క్షుద్ర విద్యతో మనకు కావలసిన ఆత్మలు భూపరిసరాల్లో ఉంటే ఎలా, ఎక్కడ ఉన్నాయో చూడొచ్చు. వెంటనే పూజ మొదలుపెట్టాను. శ్రద్ధగా ధ్యానంలో కూర్చున్న నాకు ఒళ్ళు గగ్గురు పొడిచే విషయం ఒకటి తెలిసింది అన్నాడు. ఏంటది? ఆతృత ఆసక్తితో అడిగాడు నీల్. నీల్ వంక ఒకమారు చూసి గట్టిగా నిట్టూర్చి, తారను ఆవహించి ఉన్నది మా అమ్మ ఠాకిని ఆత్మ అన్నాడు. నీల్ ఉలిక్కిపడ్డాడు. అవును నీల్, మా నాన్న గాల్లోనూ అమ్మ తారలోనూ ఉన్నారు అన్నాడు బాధగా. అప్పుడు నీల్, తార నుంచి మీ అమ్మను విడదీయలేనన్నారు. నాకొక ఐడియా వచ్చింది. అదేంటంటే, మీరు, నేను, తార మీ ఊరెళ్దాం. మీకెలాగూ ఆత్మలను మనుషుల్లో ఆవాహన చేయడం వచ్చు కాబట్టి నాలో మీ నాన్న ఆరుద్రను ఆవాహన చేయండి. అప్పుడు తారలో ఉన్న మీ అమ్మ నాలో ఉన్న ఆరుద్రం చూసి వాస్తవాలు గ్రహించి అతడితో మాట్లాడి ఇద్దరూ కలగలుపుకొని మా శరీరాలు వదిలి వెళ్ళిపోవచ్చు. మీరు నీల్తారతో శివుడి గలాన్ని అలంకరించుకోవచ్చు. ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ నాకెందుకో
ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. నేను మీ ఊరెందుకు వెళ్దామంటున్నానంటే, మీరు తరతరాలుగా కొలిచిన ఆ శివుడి ప్రాంగణంలో ఇది జరిగితే దుష్టత్వం పేట్రేగిపోకుండా ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది అన్నాడు నీల్. అంతా భగవతేచ్ఛ. నీ మతం వేరైనా ఖచ్చితమైన మాటలు మాట్లాడుతున్నావు. దేవుళ్ళందరూ ఒక్కటే అనిపించేది ఇలాంటి సందర్భంలోనే. సరే, వచ్చే వారం దివ్యమైన ముహూర్తం ఉంది. మనందరం మా ఊరు వెళ్దాం. 100 ఏళ్ల నాటి ఒడిదుడుకులు శాంతిస్తాయని అనుకుంటున్నాను అన్నాడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ, నీల్, తారలు నల్లశివపురం చేరుకున్నారు. మోక్షజ్ఞ అక్కడ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి, నీల్ బిజినెస్ మ్యాగ్నెట్ అని, శివుడిని చూడ్డానికి కొన్ని ప్రత్యేక పూజలు చేయడానికి ఆ ఊరు వచ్చాడని, ఓ 10 రోజులకు బస ఏర్పాటు చేయిస్తే పని చూసుకొని వెళ్ళిపోతామని చెప్పాడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞలోని పవిత్రతకు లొంగిపోయి తమ విశాలమైన ఇంట్లోని పైవాట ఖాళీగానే ఉందని, అందులో నిరభ్యంతరంగా ఉండొచ్చని, ఆహారం విహారం తాను చూసుకుంటానని, తమ కుటుంబాన్ని కూడా ప్రత్యేక పూజలతో కనికరించాలని కోరాడు. తదాస్తు అన్నాడు మోక్షజ్ఞ. ఆ తర్వాత ఊరంతా తిరుగుతూ మోక్షజ్ఞ, 100 ఏళ్లు దాటినా ఊరు ఏం మారలేదు. శివుడు అలాగే ఉన్నాడు. ఆ పరిసరాలు అలాగే ఉన్నాయి అన్నాడు నీల్తో. ఒక వ్యక్తి శివుడికి నిత్య పూజలు చేస్తున్నాడు. మోక్షజ్ఞ క్లుప్తంగా మణికంఠ వంశం గురించి, తరతరాలుగా వారు చేసిన సేవల గురించి, తన గురించి వివరించాడు. ఆ వ్యక్తి లేచి మోక్షజ్ఞకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతన్ని దీవించి శివుడికి మనస్ఫూర్తిగా పూజ చేశాడు. మోక్షజ్ఞ కూడా మరో శివుడిలా కనిపిస్తున్నాడు. పూజ పూర్తయ్యేసరికి ఊరంతా అక్కడే ఉంది. 2 చేతులతో అందర్నీ దీవించాడు మోక్షజ్ఞ. సాక్షాత్తు ఆ శివుడే కైలాసం వదిలి వచ్చినట్లుగా భావించారు ఊరి ప్రజలు. అప్పటిదాకా మార్చేసే ఎండ ఉన్న ఆ ప్రదేశం అప్పటికప్పుడే నల్లటి మేఘాలు కమ్ముకొని వర్షం పడింది. శివుడి తల మీద గంగమ్మ కరుణించి దీవెనలను వర్షిస్తోందని అందరూ మురిసిపోయారు. ఆయన దైవాంశ సంభూతుడు అనుకున్నారు ఊరి వాళ్ళంతా. నాటి రాత్రి శివుడి సమక్షంలో ప్రత్యేక పూజ ఉందని, దయచేసి ఊరి వాళ్ళెవ్వరూ శివుడి ప్రాంగణం వైపు రావద్దని ఊరి వాళ్లకు విజ్ఞప్తి చేశాడు మోక్షజ్ఞ. నాటి రాత్రి చీకటి పడ్డాక ఊరంతా నీరవ నిశ్శబ్దం ఆవరించింది. మోక్షజ్ఞ ఆజ్ఞ ప్రకారం ఎవరిళ్లల్లో వాళ్ళుండిపోయారు. మోక్షజ్ఞ నీల్ను, తారను శివుడి వద్దకు తీసుకెళ్లి మరోసారి క్షుద్ర ప్రయత్నంతో ఆరుద్ర ఆత్మను నీల్లో ప్రవేశపెడుతున్నానని, ఈ ప్రయత్నం మంచి కోసమే కాబట్టి సహకరించమని తాత మణికంఠకు, లయకారుడైన శివుడికి దండం పెట్టుకున్నాడు. నీల్ను, తారను స్నానం చేయించి తడిబట్టలతో నేలమీద పరిచిన జిల్లేడు ఆకుల మీద కూర్చోపెట్టి 1 గంట నిశ్చల పూజ చేశాక ఆరుద్ర ఆత్మను నీల్లో ప్రవేశపెట్టాడు. నీల్, తారలోని ఆరుద్ర, ఠాకినీలు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ శరీరాలను విడిచి వెళ్ళిపోతారని ఊహిస్తున్న మోక్షజ్ఞకు అనుకోని ఉపద్రవం ఎదురైంది. నీల్లోని ఆరుద్ర ఠకాలున లేచి తారలోని ఠాకినీ వంక నిప్పులు కురిసే ఎర్రని కళ్ళతో చూస్తూ, నిన్ను నమ్మి రక్త సంబంధికులకు, ఊరి వాళ్లకు దూరమయ్యాను. నువ్వు ఆ అమ్మాయిని ఆవహించి ఒక గొప్పవాడితో జీవితం గడపడానికి ఊవిళ్ళూరుతున్నావు క్రోధంగా అన్నాడు. నువ్వేం చేశావు? నిన్ను నమ్మి నా వాళ్లను, నా క్షుద్ర విద్యల్ని వదిలి నువ్వే లోకమని నమ్మి నీతో ఉంటే ఇదిగో వస్తానని వెళ్ళిన వాడివి మళ్ళీ నా ముఖం చూడలేదు. నేను నిండు చూలాలనని కనికరం కూడా లేకపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తిని ఆవహించి ఈ అందమైన అమ్మాయితో కులుకుదామనుకుంటున్నావు. ఈ విషయంలో దైవ పూజలు చేసే నీకన్నా క్షుద్ర పూజలు చేసే నేనే నయం అని ఆరుద్ర మీదకు రాబోయింది. ఈ లోపల ఆరుద్రే ఠాకిని జుట్టు పట్టుకోబోయాడు. మోక్షజ్ఞ హఠాత్తుగా లేచి దేవుడి ముందుంచిన నీల్తారను శివుడి మెడలో అలంకరించాడు. ప్రకృతి ఒక్కసారిగా జీవాన్ని సంతరించుకుంది. అందరి శరీరాలు జలధరించాయి. ఊరి వాళ్ళందరికీ సైతం ఏదో అద్భుతం జరిగినట్లుగా శరీరం అలౌకిక ఆనందానుభూతికి లోనైంది. ఎందుకో తెలియదు కానీ ఠాకిని, ఆరుద్ర కోపాలు శాంతించాయి. అక్కడ నిర్మల ప్రశాంతత ఆవహించింది. మోక్షజ్ఞ వాళ్ళిద్దరికీ మణికంఠ తనకు చెప్పిందంతా వివరించాడు. అది విని ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు. కన్నీళ్లు, ఆనంద బాష్పాల కలయికతో ఒకరినొకరు గాఢాలింగనం చేసుకున్నారు.
తరువాత మోక్షజ్ఞ వంక చూసి, తరువాత జన్మంటూ ఉంటే తమకు శివుడి సమక్షంలో మోక్షాన్ని ప్రసాదించిన మోక్షజ్ఞే మళ్లీ కొడుగ్గా పుట్టాలని కోరుకుంటూ ఆరుద్ర, ఠాకినీల ఆత్మలు గాల్లో కలిసిపోయాయి. నేలమీద వాలిపోయిన నీల్, తారలు స్పృహలోకొచ్చారు. మోక్షజ్ఞకు కృతజ్ఞతలు చెప్పారు. ఒకప్పుడు జీసస్ను నన్ను తన హృదయంలో ఉంచుకోమని కోరుకునేదాన్ని. ఇప్పుడు నీల్ తార శివుడి మెడలో చేరడంతో నేను శివుడి మనసులో చేరిన అనుభూతి కలుగుతోంది. జన్మకు ఇంతకంటే సార్థకం ఏముంటుంది? అంది తార తన్మయత్వంగా. నేను కూడా దేవుణ్ణి నమ్మేవాణ్ణి కాదు. కొంతకాలం క్రితం మా పాత బిల్డింగ్ డిస్మాంటిల్ చేస్తుంటే దొరికిన వజ్రానికి నీల్ తార అని అసంకల్పితంగా పేరు పెట్టాను. మనిద్దరి పేర్లు అవే కావడం, 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మన కథకు అనుకోకుండా నేపథ్యమవడం, ఇదంతా దైవం నిర్ణయించిన మార్గం. మనం ఆ మార్గంలో ప్రయాణించిన నిమిత్తమాత్రులం. ఇక నుంచి సమయం చిక్కినప్పుడల్లా ఇక్కడికొచ్చి స్వామిని దర్శించుకుంటాను. అంతేకాదు, ఇక్కడ దేవాలయం కట్టి స్వామి కరుణా కటాక్షాలు ఈ ఊరి వాళ్లకే కాకుండా విశ్వమంతటికీ అందేలా చేస్తాను అని మోక్షజ్ఞ వైపు తిరిగి, దయచేసి మీరు అనూచానంగా మీ వంశాచారంగా చేసే శివుడి పూజను కొనసాగించండి. ఇది నా విజ్ఞప్తి అన్నాడు. మోక్షజ్ఞ ఆ ప్రతిపాదనకు అంగీకరించినట్లుగా నవ్వి తలూపి శివుడి ముందు కూర్చొని ధ్యానంలో లీనమయ్యాడు. మనం ఎక్కడికెళ్దాం అన్నాడు కారులో కూర్చుంటూ. బర్డ్ శాంచురీకి. మనసు ప్రశాంతంగా ఉండి పక్షిలా తేలికైంది. వాటి మధ్య గడుపుదాం అంది నీల్ మీద తలవాల్చుతూ. నీల్ కూడా చాలా కాలం తర్వాత లభించిన మానసిక ప్రశాంతతతో కూల్గా కార్ను సిటీ వైపు పోనిచ్చాడు. ఎత్తుగా శివుడి విగ్రహం కళ్ళు ఆ కారును చూస్తున్నాయి, ఆశీర్వదిస్తున్నట్లుగా. నీల్ తార నవల సమాప్తం. ఇది కథానిక.